హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ టాక్స్. ఈ మధ్యకాలంలో వీడియోస్ చేయలేకపోయాను, కొంచెం డిస్టర్బెన్స్ వల్ల చేయలేకపోయాను. బట్ ఇప్పటి నుంచి తప్పకుండా కంటిన్యూస్ చేస్తాను. అయితే ముందుగా మీరు తప్పకుండా మన ఛానల్లో ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ ఛానల్స్ వాటి గురించి తప్పకుండా తెలుసుకోండి. ఎందుకంటే మన మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ ఆ అమౌంట్ని గెయిన్ చేయాలి అంటే ఇవన్నీ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. ఈ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ని మీరు నీట్గా అర్థం చేసుకుంటే ట్రేడింగ్లో మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మీరు ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోవాలి అంటే బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ కొన్ని ఉంటాయి. బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ అవన్నీ ఉంటాయి. అదేవిధంగా ట్రేడింగ్ గురించి నేర్చుకోవాలనుకున్నప్పుడు మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సప్లై అండ్ డిమాండ్ అండ్ ట్రెండ్ ఛానల్స్ వీటి గురించి మనం తెలుసుకొని ఉండాలి. ఓకేనా? ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోతే తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుంటున్నామంటే, మనం ట్రేడింగ్ చేసేటప్పుడు కొన్ని స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి, నథింగ్ బట్ ప్యాటర్న్స్. అయితే వీటిని మనం ట్రేడింగ్ చేసేటప్పుడు తప్పకుండా తెలుసుకోవాలన్నమాట. ఆ తెలుసుకొనే మనం మనీ ఎర్న్ చేసుకోవాలి. బిఫోర్ దట్ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. స్టాక్ మార్కెట్లో మనం ఎన్నో లక్షలు సంపాదించడానికి రాకూడదు. ఫస్ట్ పాయింట్, మనం ఆ లక్షలని మన కాడ ఉన్న మనీని పోగొట్టుకోకుండా ఉండడానికి ట్రై చేయాలి. ఇది నిజమైన ట్రూత్. లక్షలు సంపాదించేస్తాము, వచ్చేద్దాము అన్నది ఇదంతా ఒక ఇల్యూషన్ అన్నమాట. మనం తప్పకుండా లక్షలు సంపాదించవచ్చు. ముందు మన క్యాపిటల్ని మనం రిజర్వ్ చేసుకొని, అంటే మన క్యాపిటల్ మనం పోగొట్టుకోకుండా మనం ఆ క్యాపిటల్ని యూజ్ చేసుకొని మన లక్షలు కానీ, ఇంకోటి కానీ, కోట్లు కానీ ఏమైనా సంపాదించవచ్చు. అంటే నేను లక్షలు కోట్లు అనేది కరెక్ట్ కాదు, మనం మనీని ఎర్న్ చేయొచ్చు. ముందు మనం మనీ ఎర్న్ చేయాలి అంటే ముందు మన మనీని పోగొట్టుకోకుండా ఉండాలి అని ట్రేడ్ చేయాలి అంటే ట్రేడింగ్ చేసేటప్పుడు స్ట్రక్చర్స్ అనేవి అండ్ కొన్ని ప్యాటర్న్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అవి మనం ఫాలో అవ్వాలి. మనకు తెలిసిందే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మనకు తెలుసు, అండ్ ట్రెండ్ ఛానల్స్ గురించి మనకు తెలుసు, ఎందుకంటే మనం ఛానల్లో మాట్లాడుకున్నాం. అయితే వీటిలో స్ట్రక్చర్స్ అంటే ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. అయితే మీకు ముందుగా నేను స్ట్రక్చర్స్ చెప్పేటప్పుడు మార్కెట్ హ్యావ్ సమ్ స్ట్రక్చర్స్. ఆ స్ట్రక్చర్స్లో ఒక గ్రేట్ లెజెండ్ అయిన సార్ రిచర్డ్ వైకాఫ్ అనే లెజెండ్ ఒక వైకాఫ్ మెథడ్ అనేదాన్ని ప్రవేశపెట్టాడనమాట. ఈ వైకాఫ్ మెథడ్ని నేను పూర్తిగా చెప్పాలి అని అనుకున్నా, కానీ ఇప్పుడే బిగినింగ్లో పూర్తిగా చెప్తే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. సో ఆ సబ్జెక్ట్ని పక్కన పెట్టి దాంట్లో ఉన్న ఎసెన్స్ని మీకు చెప్తున్నాను. దాంట్లో ఆ రిచర్డ్ వైకాఫ్ చెప్పిన మెథడ్లో చాలా డేటా ఉంటుందన్నమాట. ఆ డేటా ఏంటి అంటే ఆటోమేటిక్ ర్యాలింగ్ అని, సెల్లింగ్ క్లైమాక్స్ అని అండ్ సెల్లింగ్ సప్లై ఆఫ్ టెస్టింగ్ అని, ఇవన్నీ చాలా జోన్స్ ఉంటాయి. ఆ జోన్స్ నుంచి మనం లిటరల్గా మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది మనకు ఒక మార్కెట్ స్ట్రక్చర్లో నేను చెప్పబోతున్నాను. అంటే ఏం లేదు, మార్కెట్ హ్యావ్ ఏ త్రీ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అని అనుకున్నాం అని దాంట్లో నిర్ధారించబడి ఉంటుంది. అది ఎలా అంటే దాంట్లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని స్ట్రక్చర్స్ ఉంటాయి, అండ్ స్టేజ్ 4 కూడా ఉంటుంది. అంటే 4 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ 4 స్ట్రక్చర్స్లో ఫస్ట్ స్టేజ్ని మనం అక్యుములేషన్ ఫేజ్ అంటాం. ఆ అక్యుములేషన్ ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే మార్కెట్ స్ట్రక్చర్లో ఒక స్టాక్ ప్రైస్ని కొంతకాలము ఏం జరుగుతుందంటే ఒక అప్పర్ రెసిస్టెంట్, ఒక లోయర్ సపోర్ట్ని బేస్ చేసుకొని కొన్ని రోజులు స్టాక్ ప్రైస్ అనేది కన్సోలిడేషన్ ఫేజ్లో జరుగుతూ ఉంటుంది. దీన్ని అంతా మనం ఏమంటామంటే స్టేజ్ 1 స్ట్రక్చర్ అంటాం. ఓకేనా? అండ్ తర్వాత కొంత ఇక్కడ మనకి ఒక బ్రేక్అవుట్ అనేది విజిబుల్ అవుతుంది. ఓకేనా? ఈ బ్రేక్అవుట్ ఎందుకు అవుతుంది అన్నది సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఒక బ్రేక్అవుట్ జరిగిన తర్వాత స్టాక్ ప్రైస్ అనేది మళ్ళీ ఇంతకుముందు ఏదైతే రెసిస్టెన్స్ జోన్ ఉందో ఆ రెసిస్టెన్స్ జోన్ని ఇలా రీటెస్ట్ చేసి మళ్ళీ ఇంకొక స్ట్రక్చర్ని మొదలుపెట్టిపోతుంది. దీన్ని మనం మార్కప్ ఫేజ్ అంటాం. దీన్నే స్టేజ్ 2 అని కూడా అంటాం. ఓకేనా? ఈ స్టేజ్ 2లో
మనము పార్టిసిపేట్ చేయాలి. స్టేజ్ 1లో కాదు, మనం స్టేజ్ 2 పార్టిసిపేట్ చేయాలి. అయితే ఏంటి నెక్స్ట్ స్టేజ్ ఏంటి? నెక్స్ట్ స్టేజ్ అనేది లిటరల్గా ఇక్కడ స్టాక్ ప్రైస్ అనేది కొంత ఫ్లక్చువేట్ అయ్యి ఈ విధంగా ఒక ట్రేడింగ్ రేంజ్ అనేది ఏర్పడుతుంది. దీన్ని మనం ఏమంటామంటే స్టేజ్ 3 అంటాం. ఈ స్టేజ్ 3 నుంచి స్టాక్ ప్రైస్ అనేది కిందకి బ్రేక్అవుట్ జరిగి మళ్ళీ మనకి ఇంకొక స్టేజ్ని ఫార్మేట్ చేస్తుంది. దాన్ని మనం డౌన్ ఫేజ్ అంటాం. ఇది స్టేజ్ 4 అంటాం. ఓకేనా? సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే పెద్ద పెద్ద పార్టిసిపేషన్స్, పెద్ద పెద్ద హై నెట్వర్త్ ఇండివిజువల్స్ని ఒక స్టాక్ని ఈ స్టేజ్ 1లో ఏదైతే సేల్కు ఉంటాయో ఆ సేల్కున్న స్టాక్స్ అన్నీ పెద్ద పెద్ద హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఇక్కడ బై చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కాడ బిగ్ అమౌంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు లిమిటెడ్గా బై చేస్తుంటారు. ఒక్కసారిగా బై చేసినప్పుడు స్టాక్ ప్రైస్ అనేది ఈ విధంగా బ్రేక్అవుట్ వస్తుంది. సో అలా కాదనమాట. ఈ విధంగా స్టేజ్ 1లో అక్యుములేట్ చేసుకుంటూ ఉంటారు. అక్యుములేట్ చేసుకున్న తర్వాత మనకి ఏది వస్తుంది అంటే స్టేజ్ 2 అనేది మనకి వస్తుంది. అయితే స్టేజ్ 2 తప్పకుండా రావాలా అన్నది ఒక రూల్ కాదు. ట్రేడింగ్ ఈజ్ ఎ ప్రాబబిలిటీ. స్టేజ్ 2 అయినా రావచ్చు, ఆర్ బ్రేక్ డౌన్ జరిగి స్టేజ్ 4 అయినా కంటిన్యూ అవ్వచ్చు. ఓకేనా? మనం ఇక్కడ అక్యుములేషన్ ఫేజ్ని మనం గమనించాలి. మనం గమనించిన తర్వాత ఒక స్టేజ్ 2లో వెళ్తున్న స్టాక్స్ని మనం హోల్డ్ చేయాలి. మనం అక్కడ బై చేయాలి. స్టేజ్ 2లో ఉన్న స్టాక్స్ని మనం బై చేసి మనం కొంతకాలం ఆ స్టాక్స్తో మనం ఆ ట్రెండ్ వీక్ అయ్యేంత వరకు ఆ స్టాక్లో మనం ఉండి మనం మనీ ఎర్న్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? ఇప్పుడు అక్యుములేషన్ జరిగింది. ఆ అక్యుములేషన్ తర్వాత ఒక బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్లో మనం పార్టిసిపేట్ చేస్తాం అండ్ పుల్ బ్యాక్లో పార్టిసిపేట్ చేస్తాం. దీని గురించి నేను మళ్ళీ వివరిస్తాను. అండ్ ఆ తర్వాత స్టేజ్ 3 వస్తుంది. ఆ తర్వాత స్టేజ్ 3 వస్తుందా అనేది కన్ఫర్మ్ కాదు, ప్రాబబిలిటీ. స్టేజ్ 3 కాకుండా రీఅక్యుములేషన్ అయినా జరగచ్చు. అంటే బ్రేక్అవుట్ అయినా ఇలా రావచ్చు, మళ్ళీ ఇంకొక బ్రేక్అవుట్ రావచ్చు. ఓకేనా? ఈ విధంగా మార్కెట్ యొక్క స్ట్రక్చర్ డిఫైన్ చేయబడి ఉంటుంది. స్టేజ్ 1 అక్యుములేషన్ జరుగుతుంది, స్టేజ్ 2 మార్కప్ ఫేజ్ జరుగుతుంది, స్టేజ్ 3లో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అంటారు. చెప్పడం మర్చిపోయాను. దీన్ని డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అంటారు. ఈ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లో పెద్ద పెద్ద హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న క్వాంటిటీస్లో వాళ్ళు ఎగ్జిట్ అవుతూ ఉంటారు అనమాట. ఎగ్జిట్ అయిన తర్వాత పెద్ద పెద్ద సెల్లర్స్ ఎవరైతే ఉంటారో అక్కడి నుంచి ఈ స్టాక్ ప్రైస్ని కిందకి తీసుకొని వస్తుంటారు అనమాట. అయితే మనం ఎప్పుడూ కూడా స్టేజ్ 3లో ఎంటర్ కాకూడదు అండ్ స్టేజ్ 4లో మనం బయింగ్ సైడ్ ఉండకూడదు. మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టేజ్ 2లోనే మనం బయింగ్ సైడ్ ఉండాలి అండ్ స్టేజ్ 2లోనే మనం పార్టిసిపేట్ చేయాలి. ఓకేనా? సో స్టేజ్ 1 మీకు అర్థమైంది, స్టేజ్ 2 అర్థమైంది అండ్ డిస్ట్రిబ్యూషన్ అర్థమైంది అండ్ ఇది మార్క్ డౌన్ ఫేజ్ అంటారు. వీటిని ఈ విధంగా స్టాక్ ప్రైస్ కిందకి పడిపోయి తర్వాత మళ్ళీ మనకి ఇంకొక అక్యుములేషన్ అయినా జరగచ్చు ఆర్ రీడిస్ట్రిబ్యూషన్ అయినా జరగచ్చు. అంటే ఇక్కడ వైకాఫ్ మెథడ్లో ఏం చెప్తారు అంటే ఇక్కడ వైకాఫ్ మెథడ్లో చాలా డేటా చెప్తారు. మీకు సెల్లింగ్ క్లైమాక్స్ అనేది జరుగుతూ ఉంటుంది, తర్వాత సప్లై టెస్ట్ జరుగుతూ ఉంటుంది, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇది పెద్ద సబ్జెక్ట్ అనమాట. ఈ పెద్ద సబ్జెక్ట్ని గురించి నేను సింప్లిఫై అంటే నాకు అర్థమైన రీతిలో సింప్లిఫై చేసి చెప్పింది ఇందాక మీకు చెప్పింది. సో మనం ఎక్కడ పార్టిసిపేట్ చేయాలి అని అనుకున్నాం? స్టేజ్ 2లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నాం. అవును కదా? మనం స్టేజ్ 2లో ఎక్కువ మనం పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ ఒక అక్యుములేషన్ జరుగుతుంది. సో మార్కప్ ఫేజ్ ఇలా వచ్చింది. సో ఈ మార్కప్ ఫేజ్లో మనం పార్టిసిపేట్ చేయాలి. సో స్టేజ్ 2లో మనం పార్టిసిపేట్ చేయాలి. ఓకే, స్టేజ్ 2లో పార్టిసిపేట్ చేయాలి అంటున్నాం. స్టేజ్ 2లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, అసలుకి ఏ విధంగా బ్రేక్అవుట్ వస్తుంది, ఆ బ్రేక్అవుట్ నిజమైన బ్రేక్అవుటా కాదా అన్నది మనము జాగ్రత్తగా గమనించాలి అన్నమాట. ఆ జాగ్రత్తగా గమనించిన తర్వాత ఇప్పుడు మీకు ఒక స్టాక్ ఈ విధంగా అక్యుములేషన్ జరుగుతూ ఉంది. సో అక్యుములేషన్ జరుగుతూ ఉన్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే వాల్యూమ్స్ అనేవి డ్రై అయిపోతూ ఉంటాయి. ఓకేనా? వాల్యూమ్స్ అనేది చాలా తక్కువ
డ్రై అయిపోతూ ఉంటాయి. ఎందుకు డ్రై అవుతాయి అంటే స్టాక్ ప్రైస్ అనేది ఇక్కడి నుంచి వాల్యూ ఏరియాకి పోబోతుంది అన్నదాన్ని మనకి ఇక్కడ ఈ యొక్క వాల్యూమ్ అనేది డిఫైన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ స్టాక్ ప్రైస్ ఇక్కడ వాల్యూమ్ అనేది హెవీగా ఉన్నిందనుకోండి, మనం దాన్ని ట్రేడ్ చేయకూడదు. మనకి వాల్యూమ్ అనేది చాలా లోగా ఉండాలి. ఒక అక్యుములేషన్ ఫేస్లో జరుగుతూ ఉన్నప్పుడు మనం ఆ వాల్యూమ్స్ని మనం గమనించాలి. సో లో వాల్యూమ్స్ అనేవి తప్పకుండా అనేది మనకు ఉండాలి అనమాట. వన్స్ బ్రేక్అవుట్ జరిగినప్పుడు మనకి తప్పకుండా ఒక హెల్దీ వాల్యూమ్ రావాలి. ఆ హెల్దీ వాల్యూమ్ ఎలా ఉండాలి అంటే మనకి ఒక 30 సెక్షన్ నుంచి అది యావరేజ్ వాల్యూమ్ అయి ఉండాలి. ఐ మీన్ వీటి అన్నిటికన్నా అది గ్రేట్ వాల్యూమ్ అయి ఉండాలి. అప్పుడు ఓకే, ఇక్కడ మనకి ఒక రియల్ బ్రేక్అవుట్ అనేది వచ్చింది, సో ఇక్కడ మనం ఎంటర్ అవ్వచ్చు అన్న కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ దీన్ని బ్రేక్అవుట్ అంటాం. ఓకేనా. కొంతమంది ట్రేడింగ్ చేసేవాళ్ళు బ్రేక్అవుట్ ట్రేడర్స్ ఉంటారు అండ్ పుల్ బ్యాక్ ట్రేడర్స్ ఉంటారు. బ్రేక్అవుట్ ట్రేడర్స్కి రిస్క్ టు రివార్డ్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అండ్ పుల్ బ్యాక్ ట్రేడర్స్కి రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా ఉంటుంది. అంటే స్టాక్ ప్రైస్ తప్పకుండా మళ్ళీ ఇక్కడికి రీటెస్ట్ చేసడానికి వచ్చినప్పుడు మనం ఇక్కడ బయింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ బయింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ప్రతి స్టాకు మనకి రీటెస్ట్ చేస్తుందా? నో, రీటెస్ట్ చేయాల్సిన అనేదే లేదు. ఇది అంతా ప్రాబబిలిటీస్ అనమాట. సో మనం ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుంటామో మన క్యాపిటల్లో ఒక 25% ఆఫ్ క్యాపిటల్ని మనం ఇన్ఫ్యూజ్ చేస్తాం, అంటే డిప్లాయ్ చేస్తాం. ఇక్కడ 25% ఆఫ్ క్యాపిటల్ని ఎంప్లాయ్ చేసి తర్వాత ఏదైతే స్టాక్ ప్రైస్ డౌన్ మూవ్, ఐ మీన్ పుల్ బ్యాక్, ఐ మీన్ రీటెస్ట్ చేయడానికి వస్తూ ఉంటుందో అప్పుడు మనము ఆ రీటెస్ట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని గమనించి రిమైనింగ్ 75% క్యాపిటల్ని ఇక్కడ ఎంప్లాయ్ చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు మనం ఎలా ఎంప్లాయ్ చేసామో మీకు మనం మనీని ఈ విధంగా ఎంప్లాయ్ చేయాలి. బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఒక 25% క్యాపిటల్ అండ్ రీటెస్ట్ చేసేటప్పుడు 75% క్యాపిటల్. రీటెస్ట్ చేసే సమయంలో మనకి పుల్ బ్యాక్ గురించి తెలిసి ఉండాలి. నేను మన వీడియోస్లో పుల్ బ్యాక్ గురించి చెప్తున్నాను. పుల్ బ్యాక్ జరుగుతున్నప్పుడు వాల్యూమ్స్ లోలో ఉండాలి. ఐ మీన్ సెల్లింగ్కి పెద్దగా వాల్యూమ్స్ రాకుండా లో వాల్యూమ్స్ రావాలి. సో ఆ లో వాల్యూమ్స్ వచ్చినప్పుడు హెల్దీ పుల్ బ్యాక్ అని చెప్పి మనం ఇక్కడ ఎంటర్ అయ్యి తర్వాత ఇంకొక రైడ్ని మనం పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అయితే ఇప్పుడు స్టేజ్ 2 అని చెప్పాను కదా, ఈ విధంగా స్టేజ్ 2 జరుగుతూ ఉంటుంది. ఈ స్టేజ్ 2లో ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి మనకు కనపడుతుంటాయి. ఆ డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనకి ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ కనపడవచ్చు. ఓకేనా. ఈ విధంగా ఫ్లాగ్ ప్యాటర్న్ కనపడి బ్రేక్అవుట్ రావచ్చు. ఆర్ ఒక రేంజ్లో ఈ విధంగా ట్రేడింగ్ రేంజ్ జరిగి ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వచ్చు. ఓకేనా. ఇలాంటి ట్రేడింగ్ రేంజ్ జరిగి బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు మనం తప్పకుండా మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు మీకు నీట్గా ఏమనండి, ఇప్పుడు ఒక స్టేజ్ 2 ఈ విధంగా జరుగుతుంది. ఇది లాంగ్ టర్మ్ స్ట్రక్చర్ అనుకున్నాం స్టేజ్ 2ది. ఓకేనా. ఇప్పుడు ఏదైతే మార్కప్ ఫేజ్ ఉందో వీటిల్లో ఇంటర్మీడియట్ స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. ఈ ఇంటర్మీడియట్ స్ట్రక్చర్స్లో మనము పుల్ బ్యాక్ స్ట్రక్చర్, ఐ మీన్ ఫ్లాగ్ ప్యాటర్న్స్ అలాంటివి ఎంటర్ అవుతూ ఉంటాం. ఓకేనా. ఫస్ట్ అక్యుములేషన్ జరిగిన తర్వాత ఈ విధంగా అక్యుములేషన్ జరిగిన తర్వాత బ్రేక్అవుట్ అయినప్పుడు ఒక 25% అండ్ రీటెస్ట్ చేస్తున్నప్పుడు 75% ఆఫ్ ది క్యాపిటల్ని మనం ఎంప్లాయ్ చేసి అండ్ స్టాప్ లాస్ అనేది కన్జర్వేటివ్ స్టాప్ లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టాప్ లాస్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. అగ్రెసివ్ స్టాప్ లాస్ ఎవరిదైతే ఇక్కడ స్టాప్ లాస్ని పెట్టుకో. కన్జర్వేటివ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో మళ్ళీ దీన్ని లోపలికి వచ్చినప్పుడు మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకేనా. ఈ విధంగా మనం ట్రేడ్ని గమనించాలి. ఓకే. అయితే మనం ఇక్కడ ఏం జరిగింది, మనం ఎలాంటి స్టాక్స్ని మనం ఇంతకుముందు మన టెలిగ్రామ్ ఛానల్లో మన టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని స్టాక్స్ని నేను ఈ స్టేజ్ 2 స్ట్రక్చర్స్ని గమనించి పోస్ట్ చేశాను. ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ ఇచ్చిన స్ట్రక్చర్స్ని మీరు తప్పకుండా గమనించండి. గమనించి ఆ స్టాక్స్లో
మంచి అప్సైడ్ పొటెన్షియల్ చూసాయి. మీరు గమనించండి, మీకు నచ్చితే మటుకు తప్పకుండా జాయిన్ అవ్వండి. నేను ఇచ్చిన మనం రికమెండ్ అని కాదు, ఇట్ ఈస్ మనం స్టాక్ మార్కెట్లో రికమెండేషన్స్ ఇవన్నీ మనకు వద్దు. మనం ఓన్ బాస్ అవ్వాలి, మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకున్న తర్వాతే మనం మన మనీని డిప్లాయ్ చేయాలి. అంతేకాని సమ్ పర్సన్స్ రికమెండ్ చేస్తున్నారు, దీనివల్ల మనం స్టాక్లో ఎంటర్ అవ్వాలి అన్నది ఇట్స్ నాట్ కరెక్ట్ పాయింట్. సో బీ యువర్ ఓన్ బాస్. ఓకేనా? సో ఇక్కడ ఎంఎఫ్ఎస్ఎల్ గురించి చెప్తాను. నేను ఎక్కువగా పొజిషనల్ ట్రేడింగ్ అండ్ స్వింగ్ ట్రేడింగ్ అండ్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాను. ఈ యొక్క స్ట్రక్చర్స్ డే ట్రేడింగ్లో కూడా పనికొస్తాయి, తప్పకుండా పనికొస్తాయి. అయితే డే ట్రేడింగ్లో కొన్ని ఫేక్ బ్రేక్అవుట్స్ ఉంటాయి. ఆ ఫేక్ బ్రేక్అవుట్స్లో మనం ఇరుక్కొని కొన్నిసార్లు మనం మనీ లాస్ అవుతూ ఉంటాము. ఆర్ఎల్స్ ఈ ఇంట్రాడే గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ దానికి మన స్టేజ్ స్ట్రక్చర్స్ని గమనించి మనం చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఒకటి గమనించండి, ఒక స్టాక్ ప్రైస్ అనేది ఎక్కడ అక్యుములేషన్ జరుగుతుందో అనేది మీరు గమనించవచ్చు. ఇక్కడ ఇది చూడండి, ఒక ఫేస్ అక్యుములేషన్ ఫేస్ అనేది మీకు నేను చూపిస్తాను. ఓకే, ఇక్కడి నుంచి స్టాక్ ప్రైస్ ఒక రేంజ్ బౌండ్లో, ఇక్కడి నుంచి అనేది ఒక రేంజ్ బౌండ్ జరగచ్చు. ఓకేనా? ఇక్కడంతా స్టాక్ ప్రైస్ ఏం జరిగింది అంటే, స్టాక్ ప్రైస్ ఒక డౌన్ ట్రెండ్ మూవ్లో ఉండి అక్యుములేషన్ ఫేస్ జరిగిందనమాట. ఏదైతే అక్యుములేషన్ ఫేస్ జరిగిందో ఇక్కడ మనకి ఒక బ్రేక్అవుట్ అనేది విజిబుల్ అయింది. ఓకేనా? ఇక్కడ మనకి ఒక బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. ఓకేనా? సో బ్రేక్అవుట్ని గమనించండి. బ్రేక్అవుట్ వస్తున్నప్పుడు మనకు వాల్యూమ్ ఎలా ఉంది, గుడ్ వాల్యూమ్ ఉన్నాయి. గత 5 to 7 సెక్షన్స్ నుంచి గుడ్ వాల్యూమ్ ఉంది. ఓకే, స్టేజ్ 1 అక్యుములేషన్ జరిగింది అండ్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో మనం ఏం చేయాలి, ఇలాంటి స్టాక్స్లో బ్రేక్అవుట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ మనం ఎంటర్ అవుతాం. ఓకేనా? బ్రేక్అవుట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత స్టాక్ ప్రైస్ని ఇక్కడ 25% ఆఫ్ ది క్యాపిటల్ని ఇన్ఫ్యూజ్ చేసుకుంటాం, 25%. ఓకేనా? ఆ తర్వాత రీటెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కొరవ 75%ని మనం ఎంటర్ అవుతాం. 75%ని మనం ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మనం స్టాక్ ప్రైస్ని ఈ విధంగా హోల్డ్ చేసుకొని ట్రెండ్ ఎప్పుడైతే వీక్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ అవుతాం. ట్రెండ్ వీక్ అవుతుంది అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఈ ట్రెండ్ వీక్ అవ్వడము ఇవన్నీ ప్రైస్ యాక్షన్ బట్టి ఆధారపడి ఉంటాయి. ఈ ప్రైస్ యాక్షన్ గురించి మనం రాబోయే వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాము. అయితే మీరు ఎంటర్ అవ్వాల్సిన పాయింట్ ఎక్కడి అంటే, బ్రేక్అవుట్ జరిగినప్పుడు 25% అండ్ రీటెస్ట్ చేస్తున్నప్పుడు 75%. ఇక్కడ రీటెస్ట్ చేస్తుంది, మీరు గమనించారో లేదో, వాల్యూమ్స్ ఆర్ లో. ఓకేనా? వాల్యూమ్స్ లోగా ఉన్నాయి. సో మనము ఈ ఏరియాలో ఎంటర్ అయ్యి ఈ యొక్క స్టాక్ని ఈ విధంగా హోల్డ్ చేసుకుంటూ మనం స్టాక్ మార్కెట్లో మనీని ఎర్న్ చేసుకుంటాం. ఓకేనా? అయితే ఇక్కడ పొజిషనల్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా వీక్లీ టైం ఫ్రేమ్ని మీరు గమనించాలి. ఓకేనా? అండ్ డే ట్రేడింగ్ కానీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ చేస్తున్న వాళ్ళు తప్పకుండా డైలీ టైం ఫ్రేమ్ని తప్పకుండా మీరు గమనించండి. సో మనం మనీ ఎక్కువ ఎర్న్ చేయాలి అంటే స్టాక్ మార్కెట్లో ఫస్ట్ స్టాక్ మార్కెట్ని స్ట్రక్చర్ డిఫైన్ చేసింది ఏంటంటే ఇన్వెస్టింగ్ పర్పస్ కోసం. సో ఇన్వెస్టింగ్ చేస్తూ ఉంటే మనకు లాంగ్ టర్మ్లో గ్రోత్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఆ లాంగ్ టర్మ్ గ్రోత్, ఆ ఇన్వెస్టింగ్ తర్వాత మనము పొజిషనల్ ట్రేడింగ్ చేస్తే మనం స్టాక్ మార్కెట్లో మనీ ఎర్న్ చేయగలుగుతాం. ఓకేనా? అండ్ ఆ తర్వాత కిందకి రాను మన యొక్క మనీ వెల్త్ క్రియేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ డే ట్రేడింగ్లో కానీ వీటిలో కానీ ఏంటంటే సడన్ స్పైక్స్ ఉంటాయి. వీటి విక్స్ వాలటిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ట్రేడ్ చేసినప్పుడు మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే
ఈ డే ట్రేడింగ్లో కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే వెరీ డిసిప్లైన్డ్ మేనర్. స్టాక్ మార్కెట్లో మనీ ఎర్న్ చేయాలి అంటే మనకి మంచి డిసిప్లైన్ ఉండాలి. ఆ డిసిప్లిన్ లేకపోతే అసలుకి స్టాక్ మార్కెట్లో మనీ ఎర్న్ చేయలేం. ఆ డిసిప్లైన్లో తప్పకుండా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఓపిక. ఆ ఓపిక లేకపోతే స్టాక్ మార్కెట్కి రావడం అనవసరం. తొందరగా మనీ ఎర్న్ చేయాలంటే స్టాక్ మార్కెట్లో మనం మనీ ఎర్న్ చేయలేం. ఓకేనా? సో మీరు ఎక్కువ పొజిషనల్ ట్రేడింగ్ అండ్ స్వింగ్ ట్రేడింగ్ అండ్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం మీరు ట్రై చేయండి. అంటే మీరు డే ట్రేడింగ్ కూడా చేస్తూ ఉండొచ్చు, తప్పు కాదంటలేదు. బట్ డిసిప్లైన్ ఒక రిస్క్ రివార్డ్ ఫ్యాక్టర్స్ని ఫాలో అవుతూ తప్పకుండా చేయండి. ఓకేనా? సో మనం పొజిషనల్ ట్రేడింగ్లో మనం వీక్లీ టైం ఫ్రేమ్ గురించి చూసుకొని మనము స్టాక్లో మనం ఎంటర్ అవుతాం. స్టాక్లో ఎంటర్ అవ్వాలి అంటే మనం అక్యుములేషన్ ఫేజ్ నుంచి బ్రేక్అవుట్ నుంచి రీటెస్ట్, అక్కడ స్టాక్ ప్రైస్ని బై చేసుకొని మనం ట్రెండ్ని బై చేసుకుంటూ పోతాం. సో ఒకవేళ ఈ MFSL మనం ఇక్కడ కానీ బై చేసుకొని ఉంటే అరౌండ్ 703 నుంచి మనం బై చేసుకొని ఉంటే ఇంకా ఈ మార్కెట్ యొక్క స్ట్రెంగ్త్ వీక్ అవ్వలేదు, ట్రెండ్ వీక్ అవ్వలేదు. సో ఎంత గెయిన్ వచ్చింది మనకి? 58% రిటర్న్ అనేది వచ్చింది. ఓకేనా? 58% రిటర్న్ వచ్చింది. ఒక 6 మంత్లో మనకి 58% రిటర్న్ అనేది మనం ఎర్న్ చేయగలిగాం. ఎలా? ఈ స్టేజ్ 2లో ఉన్న స్ట్రక్చర్స్ని గమనించినప్పుడు. ఇంకోటి మీకు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ఏంటంటే, స్టేజ్ 2 ఎప్పుడు ఎక్కువ జరుగుతూ ఉంటుందంటే మనం ఎక్కువ పార్టిసిపేట్ చేయాలి అంటే అండ్ మనీ ఎక్కువ ఎర్న్ చేయగలుగుతామంటే బుల్ మార్కెట్లో స్టేజ్ 2లో మనం పార్టిసిపేట్ చేయాలి. బేర్ మార్కెట్లో మనం స్టేజ్ 2 అనేవి మనల్ని జస్ట్ ఫోబియాకు గురి చేస్తుంది అనమాట. అంటే పైకి వెళ్ళినట్టు ఈ విధంగా స్టాక్ ప్రైస్ పడిపోతూ ఉంటుంది, ఇక్కడ కొంచెం అక్యుములేషన్ జరుగుతూ ఉంటుంది, జస్ట్ పైకి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్, మళ్ళీ ఇంకొక పీక్ని ఇక్కడ చేసేసి అండ్ ఇక్కడ పడిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే బేర్ మార్కెట్లో జరుగుతూ ఉంటాయి. బేర్ మార్కెట్ నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి అంటే ఫండమెంటల్ లెస్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీల్లో తప్పకుండా ఇన్వెస్ట్ చేసి, బేర్ మార్కెట్లో అయినా కానీ అవి కూడా తప్పకుండా కరెక్షన్స్ వస్తాయి, 10% 20% పడుతూ ఉంటుంది. బట్ బుల్ మార్కెట్ పెరిగినప్పుడు చాలా రిటర్న్ ఇస్తుంది అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్టేజ్ అనాలిసిస్, స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4. మనం బుల్ మార్కెట్లో ఎప్పుడు ఎక్కువ ఎంటర్ అవుతామంటే స్టేజ్ 2లో ఎంటర్ అవుతాం. ఈ స్టేజ్ 2లో మనకు ఒక స్టాక్ ప్రైస్ ఈ విధంగా బ్రేక్అవుట్ వచ్చినప్పుడు, ఈ ట్రేడింగ్ రేంజ్ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు 25% అండ్ ఇక్కడ రీటెస్ట్ చేస్తున్నప్పుడు 75% అవుతాం. అదేవిధంగా కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. ఈ యొక్క స్టేజ్ 2లో కంటిన్యూషన్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ గమనించండి, మీరు ఈ విధంగా బ్రేక్అవుట్ జరిగింది. సో ఇక్కడ ఎంటర్ అయ్యారు, ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మీకు బాగా గమనించండి, మనకి ఒక ఫ్లాగ్ అనేది ఏర్పడి ఉంటుంది, ఒక ఫ్లాగ్. ఓకేనా? ఎవరైనా కానీ ఈ యొక్క ట్రెండ్ని మిస్ అయితే ఈ ఫ్లాగ్ గమనించండి. సో దీన్ని మనం కంటిన్యూషన్ ప్యాటర్న్ అంటాం. ఓకేనా? ఈ కంటిన్యూషన్ ప్యాటర్న్ ఎలా వచ్చింది? స్టేజ్ 2లో వచ్చింది. ఓకేనా? సో స్టేజ్ 2లో వచ్చింది కంటిన్యూషన్ ప్యాటర్న్స్. అందుకని మనం ఏదైనా కానీ స్టాక్ మార్కెట్లో మంచి స్టాక్స్ని బై చేసుకోవాలన్నప్పుడు స్టేజ్ 2లో ఉన్న స్టాక్స్ని మీరు బై చేసుకోవాలి. బై చేసుకోలేకపోతే ఇలాంటి కంటిన్యూషన్ ప్యాటర్న్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా మీరు బై చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ స్టేజ్ 1, స్టేజ్ 3 అని అనాలిసిస్ చేసి పెట్టున్నాను. ఇప్పుడు ఇంకొక స్టాక్ చూద్దాం. ఇది వీక్లీ టైం ఫ్రేమ్. సో ఇక్కడ గమనిద్దాం, స్టాక్ ప్రైస్ ఈ ఏరియాలో ఏం జరిగింది మీరు గమనించండి. స్టాక్ ప్రైస్ ఈ ఏరియాలో అక్యుములేషన్ జరిగింది. బట్ ఇక్కడ అక్యుములేషన్ జరుగుతున్నప్పుడు వాల్యూమ్ చూడండి, ఇక్కడ హై రేంజ్లో ఉంది. సో దీన్ని మనం గమనించాలి, జాగ్రత్తగా గమనించాలి. సో మళ్ళీ ఇక్కడ మనకి వాల్యూమ్ అనేది ఒక డిక్లైన్ వైపు వచ్చింది, చూసారా? ఇక్కడ డిక్లైన్ వచ్చింది. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇట్స్ ఎ బ్రేక్అవుట్, ఇట్స్ ఎ గుడ్ బ్రేక్అవుట్. ఓకే, గుడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. అండ్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత స్టాక్ ప్రైస్ ఇప్పుడు ఏమైంది? స్టేజ్ 2కి వెళ్ళింది.
ఓకేనా. స్టేజ్ 2కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రెండ్ అనేది పౌస్ అయింది. ఓకేనా, ఇక్కడ ట్రెండ్ అనేది ఇక్కడ ఆగిపోయింది. ఈ ట్రెండ్ ఎందుకు ఆగింది? అగైన్ రీఅక్యుములేషన్ అయినా జరగచ్చు, ఆర్ డిస్ట్రిబ్యూషన్ అయినా జరగచ్చు. సో మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ గమనించండి, వాల్యూమ్స్ అనేది స్లోప్లో ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి బుల్లిష్ క్యాండిల్ ఎక్కువ కనపడుతున్నాయి, గమనించారా? సో బుల్లిష్ క్యాండిల్ కనపడుతున్నాయి. ఇవి స్టేజ్ 3 అగైన్ మనకి కంటిన్యూషన్ ప్యాటర్న్ అని చెప్పాను కదా, ఈ విధంగా ఒక ఫ్లాగ్ వస్తే ఆ ఫ్లాగ్ ఈ విధంగా మనం బ్రేక్అవుట్ అవడానికి ఇది పాసిబిలిటీ ఉంది. సో మీరు శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్స్ని ఒకసారి గమనించండి. ఈ విధంగా పైకి బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు మనకి ఒక మంచి వాల్యూమ్ రావాలి. వాల్యూమ్ వచ్చిన తర్వాత ఇక్కడ 25% క్యాపిటల్ ఎంటర్ అవుతాం అండ్ రీటెస్ట్ చేసిన తర్వాత 75% క్యాపిటల్ ఎంటర్ అవుతాము అండ్ ఆ ట్రెండ్ని మనం కొనసాగిస్తాం. అయితే ఇప్పుడు మీకు ఇంకొక స్టాక్ చూపిస్తాను, అది నేను మిస్ అయ్యాను. ఆ స్టాక్ రాడికోక్ అయితే. సో రాడికోక్ ఇది వండర్ఫుల్ స్ట్రక్చర్, గమనించండి. ఇక్కడ మనకి ఒక కన్సాలిడేషన్ ఫేజ్ వచ్చింది. ఓకేనా, చూసారా, ఒక కన్సాలిడేషన్ ఫేజ్ వచ్చింది, బ్రేక్అవుట్ అయ్యింది. మీకు దీన్ని డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఒక కన్సాలిడేషన్ ఫేజ్, ఈ విధంగా స్టాక్ ప్రైస్ ఒక లోయర్లో ఈ విధంగా కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి? ఈ విధంగా ఎంటర్ అవ్వాలి. అండ్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ స్టాక్ ప్రైస్ మనకి కంటిన్యూషన్ ప్యాటర్న్ ఒకటి ఏర్పడింది, అదే ఒక ఫ్లాగ్ ప్యాటర్న్. ఆ ఫ్లాగ్ ప్యాటర్న్ నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు ఈ విధంగా ఏర్పడింది అనమాట. వీటిల్లో వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్స్ అనేవి కూడా ఉంటాయి. వాటి గురించి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాము. అండ్ ఇప్పుడు చెప్పినంత వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నేను ఏదైతే పోస్ట్ చేస్తుంటానో మీరు ఒకసారి వాటిని గమనించండి. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పాయింట్, ఒక నిఫ్టీ 50 స్టాక్స్ తీసుకోండి. నిఫ్టీ 50 స్టాక్స్లో స్టేజ్ 2 బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు ఎలా స్టాక్ ప్రైస్ ఏ విధంగా మూవ్ అయింది, స్టేజ్ 1 గమనించండి, స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2 ఎలా జరిగిందో గమనించండి. అండ్ స్టేజ్ 2 వీకింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒక స్టేజ్ 3 వస్తుంది, ఆ స్టేజ్ 3 గమనించండి. ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ జరగచ్చు, ఆ రీఅక్యుములేషన్ జరిగి మళ్ళీ మనకు జరగచ్చు. అయితే ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వచ్చా, ట్రేడింగ్ చేయొచ్చా అంటే ట్రేడింగ్ తప్పకుండా చేయొచ్చు. బట్ ఇప్పుడు మనం ఒక మెచ్యూర్డ్ సైకిల్లో ఉన్నాం. ఓకేనా, స్టాక్ ప్రైస్ మనం ఒక మెచ్యూర్డ్ సైకిల్లో ఉన్నాం. ఈ విధంగా ఇప్పుడు మీకు నిఫ్టీని చూపిస్తాను. మనం ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ సైకిల్లో ఉన్నాం. ఈ మెచ్యూర్డ్ సైకిల్లో ఉన్నప్పుడు మనం ట్రేడ్ చేస్తూ ఉన్నప్పుడు మన రిస్క్ రివార్డ్స్ని జాగ్రత్తగా గమనించి మనం ఎక్కువ రిస్క్ తీసుకోకుండా మన యొక్క స్టాప్ లాసెస్ ఇవన్నిటిని జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేయాలి. సో ఇప్పుడు మీరే గమనించండి, ఒక స్టేజ్ 2 నుంచి ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా ఏర్పడి ఇప్పుడు మనకి ఒక ట్రేడింగ్ రేంజ్ ఏర్పడింది. అండ్ ట్రేడింగ్ రేంజ్లో పైకి కానీ మనకు బ్రేక్అవుట్ వస్తే మనం తప్పకుండా ఈ యొక్క స్టాక్స్లో మనం ఎంటర్ అవుతాం. ఓకేనా, మీకు ఈ యొక్క స్టేజ్ 2 అనాలిసిస్ గురించి ఇంకా డీటెయిల్స్గా మనం మాట్లాడుకున్నాం రాబోయే వీడియోస్లో. ప్రస్తుతానికి మీరు స్టేజ్ 2 స్ట్రక్చర్స్ని తప్పకుండా గమనించండి. ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే మీరు మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్టాక్స్లో మీరు ఎంటర్ అవ్వండి. అయితే స్టాక్స్ సెలెక్ట్ చేసుకునే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. అంటే స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే సెక్టార్ అనాలిసిస్ చేసుకొని స్టాక్ని మనం మనం ఎంటర్ అవ్వాలి. ఓకేనా, ఆ సెక్టర్ అనాలిసిస్ అనేది రాబోయే వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, మీరు తప్పకుండా గుర్తుపెట్టుకుంది, స్టేజ్ 2 స్ట్రక్చర్స్లో ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనకి నిఫ్టీ ఐటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి గుడ్గా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇది కూడా మీరు గమనించండి. దిస్ ఈజ్ ద రీఅక్యుములేషన్. స్టేజ్ 2 బ్రేక్అవుట్ అయింది, తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది,
ఒక కంటిన్యూషన్ ప్యాటర్న్ జరుగుతుంది. సో మీరు ఏమైనా కానీ ఒక పొజిషనల్ ట్రేడింగ్ చేయాలి అంటే సెక్టర్ అనాలిసిస్ కూడా మనం నేర్చుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో మనం సెక్టర్ అనాలిసిస్ గురించి నేర్చుకుందాం. బిఫోర్ దట్ మీరు స్టేజ్ 2లో ఉన్నవి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసి నాకు ఏమైనా పంపిస్తే, నా మెయిల్కి కానీ పంపిస్తే తప్పకుండా నేను వాటిని అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ గురించి అది రైటా కాదా అన్నది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ముందు ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి రిటర్న్స్ వచ్చాయి అన్నది మీరు గమనించండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.